వెళ్ళిపోదాం. 2వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రక్తమాంసములతో రావడానికి గల అనేక కారణాలు ఉన్నాయి, అవునా? మరి దాని యొక్క పెద్ద కారణం కూడా చూపిస్తున్నాడు. అనేక కారణాలు. బైబిల్ ఈజ్ ఎ మల్టీ డైమెన్షనల్ రిఫ్లెక్టర్ ఆఫ్ గాడ్స్ విజ్డమ్. బైబిల్ అనేటువంటిది అనేక రకాలుగా మరి ఆ వాక్యంలోంచి లోతైన మర్మాలు మరి దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు అనేక మందికి అనేక రకాలుగా. ఇక్కడ రక్తమాంసముల గలవారైనందున పిల్లలు ఆయన కూడా పాలివాడయ్యాడంట. ఎందుకని? బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా ఏం చేయడానికి. సరే, యేసుప్రభువు చనిపోయారా? ఇప్పుడు లేచారా? లేచారు. అంటే ఆయన చనిపోయి లేచుటలో ఏం జరిగింది? మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును ఆయన జయించేశాడు. కరెక్టే. జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వానిని విడిపించుటకు. అంటే జీవితకాలము పరలోకములో ఉంటుందా, భూమి మీద ఉంటుందా? అంటే నీవెంతకాలము బతుకుతావో అంతకాలము నీవు మరణ భయముతో జీవించడానికి వీలు లేదు. యూ కెనాట్ డై. అంటే మరణం అనే భయంతో నీవు జీవించడానికి అసలు వీలు లేదు. మరి దీన్ని 2000 సంవత్సరాల క్రితమే మరి పౌలు భక్తుడు హెబ్రూల్లో రాశాడు. మనము చూస్తే యోహాను కూడా రాశాడు వీటి విషయమై. ఇంకా అందరూ లైట్గా టచ్ చేశారు. కొరింథీల సంఘానికైతే కొరింథీల సంఘం ఏంటంటే పాలు తాగు సంఘం, అవునా? వాళ్ళకి ఎంత లోతుగా చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి పౌలు వాళ్ళకి కొన్ని రహస్యాలు బయలుపరచలేదు, అవునా? క్రీస్తునందు ముత్తులు మొదట లెగుస్తారు అని వారు మరణాన్ని ఎక్కువ నమ్మేవారు కాబట్టి ఇంత నమ్మలేరేమో అని మీరు చనిపోయిన తర్వాత తిరిగి లేస్తారు, ఆయన యందు మొదట లెగుస్తారు, ఇవన్నీ కూడా రకరకాల విధాలుగా బోధించాడు. ఆయన కూడా రక్తమాంసములో పాలువాడాయను. అంటే భూమి మీద మరణ భయంతో జీవించడానికి వీలు లేదు. అబార్షన్ అవ్వడానికి వీలుందా? లేదు. నో. ఒకసారి ప్రెగ్నెంట్ అయిన తర్వాత 9 months రావాల్సిందే. బేబీకి ఏమైనా ప్రమాదం సంభవించడానికి వీలుందా? నో, ఇంపాసిబుల్. పుట్టిన తర్వాత ఏమైనా? నో, నథింగ్, నో ప్రమాదం. యాక్సిడెంట్లో భయం ఉండొచ్చా? సునామీలో భయం ఉండొచ్చా? నో, యూ కెనాట్ లివ్ విత్ దిస్ ఫియర్. యూ కెనాట్. ఇట్స్ ఇల్లీగల్. ఎందుకంటే సంఘము ఇందులో జీవించడానికి వీలు లేదు. మరి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, యూ లూజ్ వాట్ యూ డోంట్ క్లెయిమ్. నీవు దేన్నైతే ప్రార్థనలో అడగవో దాన్ని నీవు పొందుకోవు, అవునా? ఇంతకుముందు ఎప్పుడైనా మనము ఈ దర్శనం గురించి ప్రార్థించామా? అసలు ఈ దర్శనమే లేదు కదా, అవునా? దీనికి అనేక వాక్యాలు మనం బోధిస్తూ వచ్చాం, అవునా? దీనికి అంతకుముందు వ్యాధి లేమనే వాక్యం ఎంతమంది చూశారు? అవన్నీ కూడా కొనుక్కున్నారు. సంవత్సరం బోధించాను ఆ వాక్యం అయితే, అవునా? మరి సంవత్సరం బోధించిన తర్వాత మరి దేవుడు మనకి అనేక రహస్యాలు బయలుపరిచాడు. రాకడ యొక్క రహస్యములు కూడా. తన శత్రువులందరూ పాదపీఠ మగు వరకు ఎక్కడ ఉంటాడంటే యేసయ్య కుడి పార్శ్వమున కూర్చుంటాడు. ఎప్పుడైతే సంఘము కిందకి మరణం వచ్చిందో ఎవరు వస్తారు ఇక్కడికి? ఎవరి కోసం వస్తాడు? ఏం చేసిన సంఘం కొరకు వస్తాడు? ఆఖరి అన్ని శత్రువులతో పాటు ఆఖరి శత్రువు అయిన మరణాన్ని కూడా జయించిన తర్వాత దాన్ని వివాహం ఆడడానికి ఎవరు వస్తారు? యేసయ్య వస్తాడు. దాని తర్వాత మళ్ళా యేసయ్యతో మనము కలిసి ఇక్కడ ఎంతకాలం పరిపాలిస్తాము? 1000 ఏళ్ళని క్లియర్గా లేదు, కానీ ప్రకటనలో ఉంది. పౌలు ఏం చెప్పిన వరుసలో ఎప్పుడు దాకా పరిపాలిస్తామంట మనం ఈ భూమి మీద? లోకంలో ఉండే ఆఖరి శత్రువు అయిన మరణము కూడా పాదాల కిందకు వచ్చేయాలి. ఎందుకంటే లోకమంతా యెహోవాదా కదా? ఎస్. మొదట సంఘము ఎవరిది? యేసయ్యది. ఆ తర్వాత ఏమొస్తుంది? లోకమంతట్లో మరణము కూడా జయించేసిన తర్వాత ఏమొస్తుంది? రెండవ రాకడ వేరు, అంతము వేరు. ఇది అంతమందికి అర్థమైంది? ఒక్క బిట్టు. రెండు వేరు వేరు. భార్య భర్త ఇద్దరు వేరు వేరు. నువ్వు నీ పక్కనోడు వేరు వేరు. చూసుకోండి పక్కన వేరు వేరా. అలాగే రెండవ రాకడ వేరు, అంతం వేరు. రెండు కలపదు, అవునా? సో 2 different ఎంటైర్ ఎంటిటీస్, అవునా? కాబట్టి రెండవ రాకడకు ముందు ప్రతి శత్రువుని ఎవరు జయించాలా?
అందులో ఆఖరి శత్రువు అయిన దేన్ని జయించాలా? హల్లెలూయా. అంతము ప్రకారము చూసుకుంటే లోకానికి ఆఖరి శత్రువు, సంఘానికి ఏ శత్రువు అవుతాడు? మొదటి శత్రువు. ఆ తర్వాత ఈ రాజ్యాన్నంతటిని ఎవరికి అప్పగిస్తాడు? తండ్రికి అప్పగిస్తాడు. ముందు తండ్రికి ఏం అప్పగిస్తాడు? ఎవరిని అప్పగిస్తాడు? సంఘాన్ని. హల్లెలూయా. ఎందుకు? ఆఖరి శత్రువు జయించబడ్డది కాబట్టి. హల్లెలూయా. ఇది 2000 సంవత్సరాల పాటు ఎందుకు ఈ దర్శనము దాచబడ్డాది సంఘముకి? వై వాజ్ ఇట్ హిడెన్? ఆఫ్ కోర్స్ ఆఖరణ ఉత్తమమైన దాని కొరకు ఉత్తమమైనది ఆఖరణ ఆయన దాచిపెట్టాడు. ఓకే, హీ ఆల్వేస్ స్టోర్స్ ద బెస్ట్ ఫర్ ద లాస్ట్. మరి ఈ దర్శనము సంఘానికి రావడానికి 2000 సంవత్సరాలు ఎందుకు పట్టింది? అవునా? ఈరోజు ఎంత? 2013. 2013 మొదటి నెలలో ఈ దర్శనం ఇచ్చాడు. అవునా కదా? అవునా? మనం ఏ దర్శనం కలిగి ఉన్నాము? గొప్ప జ్యోతులు. అవునా? గొప్పగా. హల్లెలూయా. ఇజ్రాయెల్ని మనల్ని వేరుపరిచాడా లేదా? వారి గోత్రంలోనేమో మరణము, వీళ్ళనేమో కుక్క కూడా నాలుక ఆడించటం లేదు. అవునా? మరి ఈ యుగములో కూడా దేవుడు తేడా చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. గాడ్ వాంట్స్ టు షో ఎ బిగ్ డిఫరెన్స్. గొప్ప తేడా ఆయన చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అసలైనోడిని కట్టేయాలంట. ఎవరిని? మరణము. అన్నిటికంట దురాత్మల్లో బలమైంది ఎవరు? ఏది? మరణము. ఎప్పుడైతే మనము వీడిని బంధిస్తామో, అందుకే ఇక్కడ వాడికి ఏమేశాను నేను? వాడికి మరణము అని రాయకుండానే వీడిని చూస్తే అర్థమవుతుందా మరణం అని? మీరు చూసారా? కరెంట్ వోల్టేజ్ 500 వోల్ట్స్ ఉంటే అక్కడ ఈ ఫేస్ ఉంటుందా లేదా? ఎముకలు ఉంటాయి. అంటే ఏంటి? ముట్టుకుంటే పైకి పోతావు. యూనో, ఇఫ్ యూ టచ్ ఇట్ యూ విల్ డై. అవునా? ఇది ఎవరండి? ఇదంతా ఇది శరీరము చూసుకున్నారా? బాడీ చూసుకుని ఇందులో కనపడకపోతే శరీరము. తల్ల ఏంటి? తల ఏం కనపడుతుంది తలలో? సింహాసనము పైన యేసయ్య ఏం చేస్తున్నారు? కూర్చున్నాడు. హల్లెలూయా. కానీ ఈ కూర్చున్నప్పుడు ఆయన టెన్షన్గా కూర్చుంటాడు. ఎందుకంటే టైము అయిపోయింది కాబట్టి. అవునా? ఆఖరి శత్రువు వచ్చేసింది కాబట్టి ఆయన ఏ టైంలో అయినా రావచ్చు. అంటే ఎప్పుడైతే మరణం అనే శత్రువు సంఘం పాదాల కింద వచ్చేసిందో యేసుప్రభు ఎప్పుడు రావచ్చు? ఎప్పుడైనా. మరి ఆయన కూర్చొని ఉన్నాడు. తల. అవునా? దాన్ని ఏమంటారు? దేనికి తల? అది సంఘానికి. ఇప్పుడు ఈ శరీరం ఇదంతా ఇక్కడ చూస్తే ఇదంతా శరీరం. అదేంటి శరీరం అంతా? సంఘము. అవునా? దాని పాదాల కిందకి ఎవరు రావాలా? మరణము రావాలా? హల్లెలూయా. ఎప్పుడైతే వీడు వచ్చేస్తాడో నీ కాళ్ళ కిందకి నీకు రావాల్సిన డబ్బు కట్టలు కట్టుకొని వచ్చేస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఇది కడతాడో నీకు రావాల్సిన ఆరోగ్యము, అవునా, నీకు రావాల్సిన నార్మల్ రిపోర్ట్లు, నీకు రావాల్సిన సమస్తము అసలైన వీడిని కట్టేస్తున్నావు మొదటి నెలలో. ఎందుకంటే ఈ సంవత్సరము ఏ సంవత్సరము? ప్రత్యక్షత గల సంవత్సరం. గొప్ప మేలులు, గొప్ప, అవునా, గొప్ప జ్యోతులు, ఇంకేంటి? గొప్పగా వేరుపరచడం. ఇంకోటి ఏంటి? వెలుగు తేజరిల్లుట. రైట్? ఈ 4 కనపడాలంటే దేవుడు మనకు ఆలస్యం చేయట్లే. మొదటి నెలలోనే దర్శనం ఇచ్చేశాడు మనకి. హల్లెలూయా. ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తే ఈ దర్శనం ఇచ్చాడు. హల్లెలూయా. ఇదేంటో తెలుసా? తండ్రి హృదయములో ఉండే అంతిమ దర్శనము. హల్లెలూయా. దిస్ ఇస్ ద ఫైనల్ డ్రీమ్ దట్ ద ఫాదర్ హ్యాస్ ఇన్ హిస్ హార్ట్. హల్లెలూయా. సరే, ఇది 2000 సంవత్సరాల పాటు రానిది మనకి 2 సంవత్సరాల్లో వచ్చింది. ఎప్పటి నుంచి లెక్కేసుకుంటే 2 సంవత్సరాలు? ఈ వాక్యము మనకి, ఈ వాక్యం ఎన్ని సంవత్సరాల ముందు ఇవ్వబడ్డది? 2000 సంవత్సరాల ముందు ఇవ్వబడ్డది. అవునా? 2000 సంవత్సరాల ముందు ఇవ్వబడ్డది ఈ వాక్యము. మరి ఈ దర్శనము ఉందా? లేదు. ఇప్పుడు మనకి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ దర్శనము? నేను గడిచిన వారం కూడా చెప్పాను. మనము 2011లో ఏ వాక్యం తెలుసుకున్నాము? కృపావాక్యము తెలుసుకున్న 2 సంవత్సరాలకి ఇంకా ముందే, అవునా, ఈ దర్శనం ఇచ్చేశాడా లేదా? ఏంటి తేడా? వై? చూద్దాం. ఎందుకు కృపావాక్యములో ఈ దర్శనం ఇచ్చాడు? ఓకే, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు సీ. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి చదువుకుందాం. రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. హల్లెలూయా. ఇప్పుడు కొత్త నిబంధనలో ఎలా వ్రాయబడుతుందంట? అవునా, ఆత్మ అనే పెన్నుతోటి నీ మాంసము అనే నీ హృదయం మీద రాయబడుతుందంట. హల్లెలూయా.
అవునా? ఇది కొత్త నిబంధన పరిచర్య. ఈ పరిచర్య ఎవరికి ఇచ్చాడు దేవుడు? పౌలు భక్తుడికి ఇచ్చాడు. చదువు. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిటి నమ్మకం కలదు. ఆ, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. ఆ, ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. రైట్. అక్షరమునకు కాదు గాని ఏ పరిచర్యకు చేయుటకు సామర్థ్యం ఇచ్చాడంట? ఆత్మ అను పరిచర్య. రైట్. ఓకే, ఇది అండర్లైన్ చేసుకోండి అందరూ, చాలా ఇంపార్టెంట్. ఎందుకు 2000 సంవత్సరాల పాటు ఈ దర్శనం రాలేదు, ఇప్పుడు ఎందుకు దేవుడు ఈ దర్శనం ఇచ్చాడు అనే దానికి నేను ఇంకొక పునాది వేస్తున్నాను. రైట్. అక్షరకరమైన పరిచర్య ఇవ్వలేదంట పౌలుకి. ఏ పరిచర్య ఇచ్చాడంట? ఆత్మ పరిచర్య ఇచ్చాడంట. ఏంటి అక్షర పరిచర్యకి ఆత్మ పరిచర్యకి తేడా ఏంటి? అక్షర పరిచర్య ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆత్మ పరిచర్య ఇచ్చింది ఎవరు? రెండూ దేవుడే ఇచ్చాడు. అవునా? ఆపరేషన్ చేసి జీవం పోసే కత్తిని దేవుడే ఇచ్చాడు, పొడిసిని తీసేసి కత్తిని ఆయనే ఇచ్చాడు. ఆ ఏ కత్తిని ఎలా వాడుకుంటావో నీ ఇష్టం. హల్లెలూయా. హౌ టు యూజ్ దట్ నైఫ్. అవునా? డాకు రాణికి ఇస్తే అందరిని చంపేస్తుంది కత్తెట్టుకొని. అదే లిల్లీ మేరీకి ఇస్తే మంచి చికెన్ బిర్యానీ వండి పెడుతుంది. హల్లెలూయా. అవునా? వెజిటబుల్ బిర్యానీ వండి పెడుతుంది. అవునా కదా? అదే కత్తితోటి చక్కగా అన్ని కట్ చేసి చక్కగా అన్ని సాలాడ్స్ గిలాస్ అన్ని చేస్తుంది. యూనో, ఇట్స్ వాట్ యు డూ విత్ ద నైఫ్. రైట్. ఓకే, చదవండి. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. అబ్బా, అక్షరం ఏం చేస్తుందంట? చంపుతుందంట. అయ్యయ్యయ్యా. అక్షరకరమైన పరిచర్య ఎందులో ఉంది? ఎందులో ఉంది? బైబిల్లో ఉంది. దాన్ని ఏ పరిచర్య అంటారు? ధర్మశాస్త్ర పరిచర్య. ధర్మశాస్త్ర పరిచర్య ఏం చేస్తుందంట? మర్డర్ చేసిద్దంట. పక్కన చెప్పండి, మర్డర్ చేసిద్దని చెప్పండి. దేవుడే ఏమంటున్నాడు? ఒకప్పుడు ఆ పరిచర్య మోషేకి ఇచ్చి, నువ్వు గనక మోసే ముందు డైలాగేట్ ఏం చేస్తాడో పలకట్టుకుని బుర్రచద కొడతాడు. ఇప్పుడే దేవుడు ఇచ్చాడురా, ఎంత దౌర్భాగ్యుడు. కషక్కన కొడితే పచ్చడితో అన్న స్పాట్లో సస్తావు నువ్వు. ఎందుకంటే అక్షరం ఏం చేస్తుందంట? చంపుతుందంట. ఆత్మ ఏం చేస్తుంది? ఆత్మని ఏమంటారంటే, హోలీ స్పిరిట్కి ఏంటంటే ఇట్స్ కంఫర్టర్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ స్పిరిట్ ఆఫ్ గ్రేస్. హోలీ స్పిరిట్ డెఫినిషన్, ద డెఫినిషన్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఈజ్ స్పిరిట్ ఆఫ్ గ్రేస్. కృపగల ఆత్మ. కృపగల ఆత్మ అంటే అది ఎవరిని సూచిస్తుంది? యేసయ్యని సూచిస్తుంది. హల్లెలూయా. ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ జీసస్ క్రైస్ట్. ఇట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. రైట్. ఇప్పుడు అక్షరకరమైనటువంటి పరిచర్యలో ఉండి ఈ దర్శనము వస్తుందా రాదా? రాదు. ఎందుకంటే ఈ పరిచర్య ఏం చేస్తుంది? రివర్స్ ఉంటుంది. ఈ బొమ్మను రివర్స్ ఊహించుకున్నారా? ఆడు ఇలా ఉండి ఫ్రీగా చైన్లో ఉండి నిన్ను కట్టేసి ఇలాగ అన్నాం అనమాట. అవునా? అక్షర పరిచయమైన చర్య ఎవరికి ఇస్తుంది అధికారము? వాడికి ఇస్తుంది. హల్లెలూయా. రివర్స్. ఇంతకాలం దర్శనం ఎలాగుంది? ఇలాగుంది రివర్స్. సో చంపే పరిచర్యలో జీవము గురించి ఆలోచించడము అసంభవము. హల్లెలూయా. అసంభవము. ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్స్ ఇంపాసిబుల్. అక్షరము చంపును కానీ ఆత్మ. ఇప్పుడు మనకెందుకు వచ్చింది ఈ దర్శనము? ఆత్మ పరిచర్య అంటే ఏ వాక్య పరిచర్య? కృపావాక్య పరిచర్యలో ఉన్నాము గనక ఈ ఆత్మ మనకు ఈ వాక్యము, ఈ దర్శనము ద్వారా ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. హల్లెలూయా. అంటే జీవం అంటే ఏంటి? మరణాన్ని అణిచివేయడము. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ సస్పెండింగ్ డెత్. డెత్ ఈజ్ నథింగ్ బట్ సస్పెండింగ్ లైఫ్. జీవం అంటే మరణాన్ని అణిచివేయడము, మరణం అంటే జీవాన్ని అణిచివేయడము. ఐదర్ దిస్ ఆర్ ఐదర్ దట్. ఓకే, చదవమ్మా ఇప్పుడు. మరణకారణమగు పరిచర్య. ఏం పరిచర్య అన్నాడండి? మరణకారమగు పరిచర్య. ఏ కండిషన్ బేస్డ్ మినిస్ట్రీ. అయితే సంఘము ఎక్కడ పొరపాటు చేసిందంటే, కృప తెలియదా సంఘానికి? తెలుసు కృప. అవునా? అటు కృపనే పట్టుకుంది, ఇంకొకటి దేన్ని పట్టుకుంది? ధర్మశాస్త్రాన్ని పట్టుకుంది. అవునా? ఈ రెండూ పట్టుకుంది. మరణకరమైన పరిచర్య పట్టుకుంది, జీవకరమైన పరిచర్య. పౌలు ఏమంటున్నాడు? మాకు దేనికి సామర్థ్యము కలిగజేశాడంట? అక్షరానిక ఆత్మక? ఆత్మకి. బట్ ద చర్చ్ డిడ్ నాట్ లీవ్ ద లా. ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టలేకపోయింది. కానీ ధర్మశాస్త్రం తీసివేశాడా దేవుడు? తీయలేదు.
బైబిల్లో పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఆ జ్ఞానం వల్ల పాపం అన్నగా ఇట్లో తెలుస్తుంది. కానీ నీవు ధర్మశాస్త్రం కింద ఉన్నావా, కృప కింద ఉన్నావా? యు ఆర్ నాట్ అండర్ లా. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. నజరేయుడైన యేసయ్య, ఎస్ మై లార్డ్, ఇప్పుడే ఆ శరీరములో ఉండే గెడలను కరిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే ఆ కణితులను కరిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. మెల్ట్. ఆ క్యాన్సర్ను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఐ కర్స్ ఎయిడ్స్ వైరస్, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్నెస్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్నెస్, పుట్టుకతో ఉండే మూగ చెవిటి దయని బయట రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. పుట్టుకుతూ ఉండే పని చేయని కాళ్ళు చేతులను సరళము చేయమని ఆజ్ఞాపిస్తున్నాను. పుట్టుకతో వచ్చిన గుడ్డతనమును సరళము చేయమని ఆజ్ఞాపిస్తున్నాను. హీల్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నజరేయుడైన యేసు నామమున శరీరములో ప్రతి వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. లార్డ్, హీల్ దెమ్. ఇదిగో ప్రభా, ఇప్పుడే నీ ప్రభావాన్ని వారిలోకి పంపించండి. అవును, వారి శరీరములోకి ఇప్పుడే ఐ రిలీజ్ ద గ్లోరీ ఆఫ్ ద హోలీ గోస్ట్. ఇప్పుడే యేసయ్య ప్రభావాన్ని విడుదల చేస్తున్నాను. సిలువ ద్వారా నీవు కార్చిన రక్తము, నీ దెబ్బల్లోంచి ప్రభావాన్ని విడుదల చేసి నీ బిడ్డలను స్వస్థపరచుకోండియా. హీల్ యువర్ ఓన్ పీపుల్ బై యువర్ క్రాస్. వీ డిక్లేర్ ఇట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఐ డిక్లేర్ కంప్లీట్ హీలింగ్ అండ్ విక్టరీ. ఇప్పుడే సహోదరులు సహోదరులు ఎక్కడైతే వారి కుడి హస్తం పెట్టుకున్నారో వారిని ముట్టండి ప్రభు. నీ బిడ్డల మీద హస్తం పెట్టండి. నీ బిడ్డల మీద హస్తం పెట్టండి. లార్డ్, హీల్ దెమ్. ఎస్, ద పవర్ ఆఫ్ రిజరక్షన్, డెలివర్ దెమ్ త్రూ దేర్ బాడీస్. లార్డ్, ఇప్పుడే ప్రతి శాపాన్ని విరగొడుతున్నాను. ప్రతి లేమిని, దరిద్రాన్ని, ప్రతి వ్యాధిని, yes Lord, I break it in Jesus name. The glory of the Holy Ghost, set them free. Set them free in Jesus mighty name. అయ్యా, ఇదిగో ఈ నెల ప్రతి ఒక్కళ్ళ రిపోర్ట్లు నార్మల్ వచ్చినట్లు ఆజ్ఞాపిస్తున్నాను. I command every report to come to be absolutely normal. కొత్త ఎముకలు, కొంతమంది వ్యక్తులకు దేవుడు పూర్తిగా ఎముకలే మార్చేస్తున్నాడు. అన్ని ఎముకలు మార్చేస్తున్నాడు. హల్లెలూయా. There are some people, నీకు ఎముకలన్నీ పాడైపోయాయి, దేవుడు ఎముకలన్నీ బాగు చేస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. హీల్ దెమ్ రైట్ నౌ. కొత్త మెదడును దయచేయి. ఏ మెదడైతే పని చేయట్లేదో పుట్టుకతోటి, గాడ్ గివ్ దెమ్ న్యూ బ్రెయిన్. న్యూ బ్రెయిన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ గ్లోరియస్ మిరకల్స్. ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్ ఫ్లో ఇన్ జీసస్ మైటీ నేమ్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. హీల్ దెమ్. సెట్ దెమ్ కంప్లీట్లీ ఫ్రీ. కంప్లీట్ ఫ్రీడమ్. కంప్లీట్ ఫ్రీడమ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. చాలా మంది పైల్స్ తో బాధపడుతున్నారు. ద లార్డ్ ఈజ్ హీలింగ్ దెమ్. ఎస్, పైల్స్ తో బాధపడుతున్నారు. థ్యాంక్ యూ జీసస్ ఫర్ హీలింగ్ దెమ్. టో ఇంజురీస్, థ్యాంక్ యూ. పొటనవేలు సమస్య, థ్యాంక్ యూ లార్డ్. అది ఇన్ఫెక్షన్ పోవటం లేదు, ఎంతకాలం నుంచి దేవుడు దాన్ని స్వస్థపరుస్తున్నాడు. హీల్ ఇట్ లార్డ్ ఇన్ జీసస్ నేమ్. స్కిన్ ఇన్ఫెక్షన్, లెగ్ ఇన్ఫెక్షన్స్, గాడ్ ఈజ్ హీలింగ్. థ్యాంక్ యూ జీసస్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. అవును, ఈ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారందరినీ ముట్టి స్వస్థపరచండి. డయాబెటిస్ ఈజ్ కమింగ్ టు నార్మల్. థ్యాంక్ యూ జీసస్. ఫిమేల్స్ థైరాయిడ్ ఈజ్ కమింగ్ టు నార్మల్ ఇన్ జీసస్ నేమ్. ఓపెన్ ద బ్యారన్ వూమ్స్. కనని గర్భాన్ని తెరవమని ఆజ్ఞాపిస్తున్నాం ఫర్ ఎ గ్లోరియస్ మిరకల్. అవును, వందల వేల కొద్ది జనముల రిపోర్టులు నార్మల్ తీసుకొస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును, ఈ బలవంతుడు బంధింపబడుతున్నాడు కనుక గొప్ప కార్యాల సంఘములో చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. థ్యాంక్ యూ జీసస్. ఇన్ జీసస్ మైటీ నేమ్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.